హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ఏంటంటే వాడుతండి ఏపీ హోంమంత్రికి సుప్రీంకోర్టు గట్టి వార్నింగు. సో ఈ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో శాంతి భద్రతల అంశంపై అయితే మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే తాను ఢిల్లీ వెళ్తాను, అక్కడికే వెళ్ళి తేల్చుకుందాం పదా, సిద్ధం అంటూ ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సవాల్ విసిరారండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే అండి. సో జూలై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేశారండి. ప్రధాని మోదీని కూడా కలిసి ఏపీలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులను ఆయన వివరిస్తానని జగన్ చెప్పుకొచ్చారండి. జగన్ ఈ ప్రకటనపై హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగాయని చెప్తున్నారే ఈ రాజకీయ హత్యలు, వాటి వివరాలు ఒకసారి ఇస్తారా జగన్ అని అయితే సూచించారు. జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప మరొకటి లేదని అయితే వంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి జగన్ గారు ఆ హత్యల వివరాలు ఒకసారి చెప్పగలరా అని క్వశ్చన్ చేశారండి. ఈ వివరాలు ఇవ్వలేకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారండి. రాష్ట్రంలో కేవలం 4 రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయి, వీటిలో 3 టీడీపీ వారి కార్యకర్తలు చనిపోయారు కదా అక్కడ అని అనిత గారు వెల్లడించారండి. అసెంబ్లీకి వస్తే తన భాగోతాలన్నీ బయటపడతాయని డైవర్షన్ కోసం ఈ విధంగా జగన్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నారు అని అనిత దుయ్యబట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో శాంతి భద్రతలపై అయితే శ్వేతపత్రం ప్రవేశపెట్టి ప్రభుత్వం చర్చ చేపడుతుందన్న అనిత గారు సో దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఆయనకు సవాల్ విసిరారండి. సో ఢిల్లీ వెళ్ళాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్ళొచ్చు అని హితవు పలికారనమాట మంత్రి గారు. ఇక రాష్ట్రంలో విశ్వ సంస్కృతి నాటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకే ప్రజలు 11 సీట్లను ఇచ్చి పక్కన పెట్టేశారని గుర్తు చేసుకో అనైతే ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్ పాలనలో మహిళలు, బాలికలపై నేరాలు రెట్టింపు అయ్యాయని జాతీయ నివేదికలు బయట పెట్టాయని అయితే వివరించారు. చిన్నపిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరుగుతుంటే తన కంట ముందే తనకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారని అనిత. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై ఒక్క సమీక్ష అయినా జగన్ చేశారా అని చెప్పేసి ఈ మేరకు ఆవిడ నిలదీయడం జరిగిందండి మాజీ సీఎం జగన్ గారిని.